హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉగ్గాని తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. వాటికి కావలసిన పదార్థాలు ఇవి పప్పుల పొడి అన్నమాట. బొరుగులు అయితే ముందుగానే నేను తడిపి పెట్టుకున్నాను. ఆయిల్, పసుపు, ఆవాలు 1 స్పూన్ అయితే సరిపోతాయండి. పసుపు 1 స్పూను, సాల్ట్ 1/2 టీ స్పూను, ఈ కరివేపాకు, వట్టిమిరపకాయలు, ఎర్రగడ్డలను అయితే 1 తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వాటిపై పెనం పెట్టుకోవాలండి. పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను చూడండి. ఆయిల్ సరిపడేంత ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే 4 స్పూన్లు వేసానండి ఆయిల్ని. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేస్తున్నాను. చూడండి, ఆవాలు బాగా చిటపట అలాడాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ కూడా బాగా వేగిపోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వచ్చి పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేస్తున్నానండి. మళ్ళీ తక్కువైతే కావాలంటే వేసుకోవచ్చండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వట్టిమిరపకాయలు, కరివేపాకు అందులోనే వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి బొరుగులు వేస్తున్నాను చూడండి. ఈ బొరుగులు బాగా అన్నీ కలిసే విధంగా కలియబెట్టుకోవాలండి. బాగా వేయించుకోవాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. పొద్దునపూట టిఫిన్కైనా, సాయంకాలం స్నాక్స్కైనా చూడండి వేగిపోయాయి. ఇప్పుడు నేను పప్పుల పొడి వేస్తున్నానండి. పప్పుల పొడి కూడా ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. వట్టిమిరపకాయలు, కొబ్బరి, పప్పులు వేసి మిక్సీకి వేసి ఆడించుకున్నానండి. ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. బొరుగుల ఉగ్గాని రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉంది. ఇదేనండి బొరుగుల ఉగ్గాని. చూడండి, ఇప్పుడైతే టేస్టింగ్ టైము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చాలా నోటిఫికేషన్